ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఈ సినిమాలోని పాత్రలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని కూడా ఉద్దేశించి రాసినవి కానీ చూపెట్టినవి కాదు. దయచేసి ఏమీ ఆలోచించకుండా సినిమా చూసి క్షేమంగా సంతోషంగా ఇంటికి వెళ్ళండి. ఈ సినిమా మా తాతగారు స్వర్గీయులు శ్రీ హింగే బాలరాజు గారు మరియు నేను ఆరాధ్య దైవంగా పూజించేటువంటి మా తాతగారు అంగరిక పెద్దరాజన్న గారికి ఈ సినిమా అంకితం. ఓం దత్తాత్రేయాయ నమః. అనంత శర్మ.
ఎవరు చెప్పండి? నాయనా కౌశిక్, చాలా కాలం నుంచి నీ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాను. ఆహా, దేనికి? 1500 కోట్ల ఆస్తిని నీ పేరు మీద మీ తాతయ్య గారు వీలునామా రాసి ఉంచారు. వాట్? నాకు తెలియకుండా అంత ఆస్తి ఎక్కడుంది? ఇదంతా నిజమేనా? నిజమే. మీ తాతగారి లైబ్రరీలో ఒక పుస్తకంలో వీలునామా రాసి ఉంది. అవునా? బాబు, ఎలాగైనా నీ ఆస్తిని నీకు అప్పచెప్పాలని చాలా రోజుల నుండి ఎంతో ప్రయత్నిస్తున్నాను. నీ ఆస్తిని కాపాడుకో. వాట్? కాపాడుకోవాలా? మీరు చెప్పేది నమ్మొచ్చా? అవును. మీరు ఇండియా వచ్చాక అన్ని క్లుప్తంగా వివరిస్తాను. ఎయిర్పోర్ట్ కు కార్ పంపిస్తాను. డ్రైవర్ రమేష్ మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు. ఓకే అంకుల్, ఐఎమ్ కమింగ్. హలో. అరే రఘు, ఐఎమ్ కమింగ్ టు ఇండియా. విల్ రాక్ డార్లింగ్. వెల్కమ్ డార్లింగ్. ఇండియా, ఐఎమ్ కమింగ్. నీకు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఎన్ని జన్మలెత్తినా నీ ప్రేమ నీకు దక్కకుండా చేస్తాను. నువ్వు నా ఒక్కదానికే సొంతం. ఓ షట్, బ్యాడ్ డ్రీమ్. ఫ్లైట్ కి లేట్ అవుతుంది. కమింగ్ ఇండియా. నాకు తెలియని ఆస్తి, నేనెప్పుడు చూడని మనిషి నన్ను రమ్మంటున్నారు. ఆస్తి అబద్ధం అయి ఉండొచ్చు, కానీ తాత నిజం. నేను వెళ్ళాలి. నాలాగే నేనుంటా, నా సిస్టమ్ ఇదేనంట, నాతో పోటీ వద్దంట. స్టైలే డిఫరెంట్ రా, నచ్చిందే చేస్తుంటా, నా రూటే వేరంట. నేను ఓ ఐకాన్ అవుతా, నేనే స్టెన్గన్ రా. దునియా మొత్తం రూలే చేస్తా, తేడా వస్తే దుబ్బయ్యంట. రిచ్ జిందగీలోనే ఉంటా, పైసా పరమాత్మ. నే ముందుంటా, టాస్క్ ఎంతైనా ఫిగర్ లేదంట. రొటీన్ లైఫ్ చిరాకు అంట, నోటుంటేనే వాల్యూ మనకు రా. ఇదేం ఏరియా? ఇదేమన్నా చౌకా? సార్ 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 ఇదే సార్ చివరస్తా. ఇది దాడితే బెంగళూరు హైవే సార్. అవునా? హైదరాబాద్ చాలా మారిపోయింది. ఇది ఓల్డ్ సిటీ కానీ ఓల్డ్ సిటీలా లేదు, చాలా మార్పులు జరిగాయి. ఓ ఓకే. ముందు ముందు మార్పులతో నీకు మతిపోతుంది. కనిపించేదంతా నిజం కాదు రాజా. అనంత శర్మ ఎవరో డ్రైవర్ని పంపిస్తా అన్నా. వీడేమో చూస్తే సస్పీషియస్గా ఉన్నాడు. దీన్ని నమ్మొచ్చా? అయినా ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ద గుడ్ రీజన్స్. బీ పాజిటివ్. వదలండి. ఎవరు మీరంతా? అక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళంతా పందిరిగాలి సార్, వాళ్ళ గురించి మనకెందుకు? చిచి లేవర్సు సార్. అసలే మీరు అమెరికా నుండి వచ్చారు, చాలా నాజుగ్గా ఉంటారు. ఆ వెదల గురించి మీకెందుకు సార్?
బాయ్ एक लाइट सिगरेट दो ना వదలండి मारो तो भाई కాపాడండి ఎవరు లేరా వదలరా చెప్తే వింటారే ఏంటి ఏమవుతుంది ఏమో. ఎవరా నువ్వు? నేను ముందే చెప్పాను సార్, మీరు హీరో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! ఏమైనా కొడుతున్నారా సార్? అయ్యో దేవుడా నీ సంగతి చెప్పి ఇక్కడే ఉండరా రేయ్. అబ్బా ఏం కొట్టిరు సార్? షాపింగ్ అచ్చం హీరో లెక్కన కొట్టిరు సార్. మీరే నా హీరో. ఐఎమ్ రియలీ సారీ. నా వల్లే ఇదంతా జరిగింది. పర్లేదు, నాకేం అవ్వలేదు. అయినా మీరేంటి ఇక్కడ? బై ది వే, ఐఎమ్ కౌశిక్. ఐఎమ్ కావ్య. జాబ్ కోసం హైదరాబాద్ వచ్చాను. మా ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చాడు. సో ఇదంతా కన్ఫ్యూజన్లో ఇలా రోడ్డు మీద జరిగింది. ఇదంతా సేఫ్ ప్లేస్ కాదు. మా ఇంటికి రండి. బెటర్ ఫ్రెష్ అప్ అండ్ టేక్ రెస్ట్. నో, ఇట్స్ ఓకే. మళ్ళీ ఇక్కడ ఉండేసి మీరు అలా ఇబ్బంది పడడం ఎందుకు? అమ్మాయిల జోలికి వద్దు సార్. నా మాట వినండి సార్. రండి సార్, రండి. అండ్ ట్రస్ట్ మీ. ఓకే, థ్యాంక్ యూ. ఐ ట్రస్ట్ యూ. రై, ఆ బ్యాగ్ తీసుకురాపో. సార్ ఎందుకు సార్ ఇటు రండి? ఎందుకు సార్ ఇదంతా లొల్లి? మీరు అచ్చం హీరోలాగానే ఉన్నారు సార్. అమ్మాయిలు గిట్టనే బొట్టలో బ్యాగ్ పడేస్తారు. తీసుకురాపో. మనకెందుకు సార్? ఇతను డ్రైవర్ని పెట్టుకుని కూల్గానే ఉన్నాడు. నేనేంటి భయం లేకుండా వచ్చేసాను వీళ్ళతో? ఏంటి ఈ వైబ్రేషన్? అంత ఏదోలా ఉంది. దీని తిక్క కుదిరింది. ఏంటి ఇల్లంతా అదోలా ఉంది? ఏంటి ఇల్లు అంతా భయంగా ఉంది? యాక్చువల్లీ ఇంట్లో ఎవరు ఉండరు. ఇది మా తాతగారి ఇల్లు. నేను కాఫీ తీసుకొస్తా సార్. సరే, మీరు ఫ్రెష్ అయిపోయి రెస్ట్ తీసుకోండి.
ఎవరు ఉండరు అంటున్నాడు. మరి ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఏమైనా ఆత్మలు ఉన్నాయా ఏంటి? హలో, హలో, అనంత శర్మ గారా? మీరెవరు మాట్లాడేది? నేను కౌశిక్ని మాట్లాడుతున్నాను. రాంగ్ నంబర్. ఆ? అది. హలో హలో, రఘు, కౌశిక్ హియర్. చెప్పు డార్లింగ్. ఇప్పుడే ఇండియాకి వచ్చాను. మన ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని మన ఫామ్ హౌస్కి వచ్చాయి. ఏదైనా డౌట్ ఉంటే లొకేషన్ పంపిస్తా. ఓకే మామా, కమింగ్. సరే, నేను ఫ్రెష్ అప్ అవుతాను మరి. లెట్స్ రాక్. ఓకేరా. ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు. కాలగమనం వెనక్కెళ్తున్నట్టు అనిపిస్తుంది. తెలియని ఎనర్జీ నన్ను చుట్టుముట్టినట్టుంది. అనంత శర్మ కాల్ ఫేక్ అయితే డ్రైవర్ రమేష్ కూడా అబద్ధమై ఉండాలి. వీడింతకి నిజమా అబద్ధమా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అంతా అయోమయంగా ఉంది. లలలా, లా, లా, లా. హలో, హలో, ఎవరు నువ్వు? నేను కౌశిక్ని మాట్లాడుతున్నాను. యుఎస్ నుంచి వచ్చాను. నువ్వు ఏ నుంచి వస్తే ఏంద్రా అబ్బాయి మాకు? ఊకే కాల్ చేసి దమ్దాం చేస్తున్నావు. మేము మంచి దావత్లో ఉన్నాం. నువ్వు ఇంకోసారి ఇట్లా కాల్ చేసావు అనుకో, నీకు పగులుతుందిరా అబ్బాయి. పెట్టరా ఫోను. కాల్ చేస్తే ఎవరో మాట్లాడుతున్నారు. ఈ నెంబర్ ఏమో అనంత శర్మది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఈ అమ్మాయి అయినా నిజమేనా? ఇక్కడ కూడా వదులుతలేదు. ఏం ఆలోచిస్తున్నారు? వీడేదో దాస్తున్నాడు. కాఫీ సార్. అస్సలు వీని సంగతి ఏంటో చూడాలి. ఆహా. ఆహా. ఆ? ఆ? సార్, ఇక్కడేదో జరిగింది, నాకు తెలుసు. ట్రాన్ 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 ట్రంకు 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 ఆ ట్రెక్కు ట్రెక్కు ట్రెక్కు. అరే, నిన్ను అనంత శర్మనే పంపించాడు కదా నిన్ను? ఆ? చెప్తావా లేదా? కౌశిక్, కెన్ ఐ సర్వ్? మేడం, యుఎస్ఏ వాళ్ళు షుగర్ ఎక్కువ తీసుకోరు మేడం. ఎందుకంటే వాళ్ళందరికీ డయాబెటిక్ మేడం. సార్కు కూడా డయాబెటిక్ ఏమో. రై, నిన్ను అడిగింది ఏంది, నువ్వు చెప్పేది ఏంది? హలో, అరే, వస్తున్నా. నిన్నే. అక్కడే ఉండు. కనీసం ఫోన్ నెంబర్ అని ఇచ్చిపో. 9848182827. రేయ్, కౌశిక్, కౌశిక్, ఎందుకు అలా సడన్ గా పరిగెడుతున్నాడు? oh shit. ఏంటి అలా టెన్షన్ గా పరిగెత్తావు? Not like that. I'm cool. ఇట్స్ ఓకే. How is your life? ఐఎమ్ ఓకే. మీరు ఇండియాలో ఉండరా? నా స్టడీస్ అన్నీ యూఎస్లోనే జరిగిపోయాయి. ఓ ఎస్. రీసెంట్గా ఒక గేమింగ్ ప్రాజెక్ట్ని టేకప్ చేశాను. ఓ నైస్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. బట్ వై ఇండియా? ప్రాజెక్ట్ వర్క్ గురించి వచ్చాను. మరి మీరు? చెప్పడానికి స్పెషల్గా ఏం లేదు. ఐఎమ్ జస్ట్ అ కామన్ గర్ల్. ఇంట్లో ఎవరో అమ్మాయి ఉన్నట్టు అనిపిస్తుంది. అదేం లేదు, నువ్వేదో భయంలో ఉన్నట్టున్నావు. జస్ట్ బి కూల్, రిలాక్స్, హ్యావ్ ఎ గుడ్ స్లీప్. ఇది నిజమా అబద్ధమా? డ్రైవర్ రమేష్ పారిపోవడం ఏంటి? శర్మకి కాల్ చేస్తే ఎవరో రాంగ్ పర్సన్ మాట్లాడటం ఏంటి? అంతా ఏదో వింతగా ఉంది.
హే బడ్డీ, ఇతని పేరేంటో కూడా నాకు తెలియదు. హలో, హే బడ్డీ, లేవు. హలో, ఐఎమ్ వైదేహి. నైస్ నేమ్, చాలా బాగుంది. ఇంప్రెస్ చేసి నన్ను సాధించాలని చూస్తున్నావా? సుఖపెడితే చాలు. నీ పేరేంటి? ఐఎమ్ కౌశిక్. నైట్ ఎందుకు అలా ఒక్కసారిగా? ఫస్ట్ టైం కదా. విండో పక్కన ఎవరో ఉన్నారు. విండో పక్కన? అన్ని బ్యాడ్ డ్రీమ్స్ వస్తున్నాయి. అసలు ఇది నిజమా మాయనా? నిన్న నేను తీసుకొచ్చింది కావ్యని, కానీ నా కలలో వైదేహి ఎందుకుంది? అసలు కావ్య ఉందా లేదా? ఒక్కసారి పోయి చూద్దాం. కమ్ ఇన్. హే, ఎంజాయింగ్ మ్యూజిక్. ఏమన్నా డిస్టర్బ్ చేశానా? నో, నాట్ ఎట్ ఆల్. ఐ లవ్ మ్యూజిక్ అండ్ స్టేజ్ డ్రామాస్. నాకు కూడా స్టేజ్ డ్రామాలు అంటే చాలా ఇష్టం. నో, మన ఇద్దరి ఇష్టాలు ఒకటే అనుకుంటా. నీ పక్కన కూర్చోవచ్చా? ఏంటి, ఎందుకు? హే, జస్ట్ చీల్. నో, ఏదో మ్యూజిక్ ఎంజాయ్ చేద్దామని అంతే. ఓకే, నీ స్టైల్ చాలా బాగుంది. ఏంటి, ఫ్లర్ట్ చేస్తున్నావా? ఫ్లర్ట్ ఏంటి? మీరు హ్యాండ్సమ్గా ఉన్నారు, సింగిల్గా ఉన్నారు, డైరెక్ట్గా రూమ్కే వచ్చారు. సో ఇంకేముంది? ఏంటి, ఏమైనా చేయడానికి ఇంటెన్షన్ ఉందా? హే ప్లీజ్, నాకు అలాంటి ఇంటెన్షన్స్ ఏం లేవు. నో, నిన్ను చూడగానే తెలియని ఒక ఫీలింగ్, ఒక బంధం, అదేదో మనం ఇంతకుముందే ఎక్కడో కలిసామనిపిస్తుంది. ఫస్ట్ టైం నిన్ను చూడగానే నీతో కనెక్ట్ అయిపోయాను. అవన్నీ నేను నమ్మను. లవ్ మీద నమ్మకం లేదు. యుఎస్ వాళ్ళు ఫ్లర్ట్ చేస్తారు. సో ప్లీజ్ వెళ్ళండి, వెళ్ళండి ప్లీజ్. దట్స్ ఓకే, కూల్, సరే ఓకే. నా చుట్టూ ఏదో జరుగుతుంది. నిద్రని చెడగొట్టే కలలు, మనసుని చెడగొట్టే సన్నివేశాలు. మొదటిది, నేను ఇండియాకి ఎందుకు వచ్చాను. రెండవది, అనంతశర్మ చెప్పినట్టు మా తాతగారి లైబ్రరీ ఎక్కడుందో కనుబడుతలేదు. మూడవది, రమేష్ ఎందుకు పారిపోయాడు. నాలుగవది, అసలు కావ్యతో నాకున్న సంబంధం ఏంటి. ఇలా ప్రశ్నలన్నీ నా చుట్టూనే తిరుగుతున్నాయి. అసలు ఈ సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? నేను నిన్నేమైనా హర్ట్ చేశానా? ఏదైనా రాంగ్ మాట్లాడానా? ఏం లేదు, నీ గురించి కాదు. మీరు నన్ను సీరియస్గా లవ్ చేస్తున్నారా? యుఎస్లో మీకు అమ్మాయిలు ఫ్రెండ్స్ లేరా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీకు అమ్మాయిలు ఈజీగా పడిపోతారు తెలుసా? నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ ట్రూ లవ్ ఈ రోజుల్లో దొరకడం చాలా కష్టం. నాకు ఇండియన్ కల్చర్ అన్నా, ఇండియన్ అమ్మాయిలన్నా చాలా ఇష్టం. అందుకే నీ పైన ట్రూ లవ్ ఫీలింగ్ కలిగింది. ఏదో తెలియని ఆ బ్యూటీ, ఆ లవ్, ఆ ప్యూరిటీ నీలో చూశాను. నీలో కనిపించింది అది నాకు. You are my feel, you are my love, you are my life.
పెదవులతో పెదవిని గిచ్చి నడిరేయులో ఎదపైకొచ్చి చంపేసావే. ఫిగర్ అదిరిందని తనువుకు చెప్పు, చెయ్యాలి తీయని తప్పు మళ్ళీ. రగిలెను నా హృదయం ఎదుటని నిలిచిన చలికాలం, రివ్వున తాకిందే ఎప్పుడో చెదిరిన కౌగిలిలా. ఓ బేబీ నీలాకాశం కింద వెతికానే నీ కోసం, ఎగసేయలలో మన్మద వ్యధలో వెన్నెల పరిచిన ఇసుకల్లో, వేకువ నిండిన కొండల్లో మేఘాల్లో మెరుపుల్లో నీకై చూసి చూసి అలిసానే. చెలియా నన్ను చేరగరావే, చెలియా నన్ను చేరగరావే, చెలియా నన్ను చేరగరావే. ఇంకా మరచిపోలేదు నీ టచ్లో కిక్కు, ఎందుకు వదిలానో మర్చిపోయా ఏమో నిన్ను. నీ హార్ట్ బీట్ అయ్యుపేనై అణువణువు ఆక్రమించాను నిన్నే. రగిలను నా హృదయం ఎదుటని నిలిచిన చలికాలం, రివ్వున తాకిందే ఎప్పుడో చెదిరిన కౌగిలిలా. నీలాకాశం కింద వెతికావు నా కోసం, ఎగసేయలలో మన్మథ వ్యధలో వెన్నెల పరిచిన ఇసుకల్లో, వేకువ నిండిన కొండల్లో మేఘాల్లో మెరుపుల్లో నాకై చూసి చూసి అలిసావు. చెలియా నన్ను చేరగరావే, చెలియా నన్ను చేరగరావే, చెలియా నన్ను చేరగరావే. కావ్య కావ్య ఏమైంది? ఎవరో మీదకొచ్చినట్టయింది. అక్కడెవరో ఉన్నారు, అక్కడెవరో ఉన్నారు. ఎవరున్నారు? ఎవరు? ఈ ఇంట్లో ఏదో ఆత్మనో దయ్యమో ఉన్నట్టుంది. ఇంట్లో ఎవరో ఉన్నారు, ఏదో జరుగుతోంది. దేవుడా, హలో, ఎవరు? నాకు చాలా భయంగా ఉంది. నన్ను ఇక్కడి నుంచి పంపించేసి, లేకపోతే నేనైనా వెళ్ళిపోతాను. నువ్వు టెన్షన్ పడకు నాన్న, నేనున్నా, నీకేం కాదు, నేనున్నా, టెన్షన్ పడకు, కూల్. అసలు నేను ఇండియాకి ఎందుకు వచ్చాను? నన్ను ఎవరు రప్పించారు? అసలు ఏంటిదంతా? అరే రఘు, ఎక్కడున్నావురా? ఒక్కటంటే ఒక్కటి, జస్ట్ 1 కిస్. ఇంకెప్పుడు అడగను. మన పెళ్ళయ్యాక ఏంట్రా ఇదంతా? ఎప్పుడొచ్చావు? నేను మార్నింగే వచ్చానురా. అబ్బా, ఈ నెట్లనన్నా బయటికి పంపాలి. అరే పోరా అయ్యా, ఏమైందిరా? బయటికి పోరా అయ్యా.
ఏంటి అలా చూస్తున్నావు? బయటికెళ్ళు. ఏమైంది? ఏంద్రా ఇదంతా? ఆ అమ్మాయిని ఇంట్లోకి వెళ్ళి లేపుకొచ్చాను రా. ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక టెన్షన్ పడుతుంటే నువ్వే ఫోన్ చేసి రమ్మన్నావు. తోడుగా ఉంటావు కదా అని రమ్మన్నారా, బట్ నువ్వే తోడుని తెచ్చుకుంటావని అనుకోలేదు. హలో హలో, నిన్నే. ఎవరు నువ్వు? రవలి. ఈ గెస్ట్ హౌస్లోకి ఎప్పుడు వచ్చావు? ఎలా వచ్చావు? అసలు ఎందుకు వచ్చావు? 1 వీక్ నుంచి ఇక్కడే ఉన్నా. బుక్ చదవాలని వచ్చా. ఇక్కడ బుక్సా? అవును, లైబ్రరీలో. ఈ గెస్ట్ హౌస్లో లైబ్రరీ ఉందా? అమ్మయ్యా, నాకు కావాల్సింది దొరికింది. ఇదే లైబ్రరీ. వావ్, నేను ఇక్కడికి వచ్చింది ఈ లైబ్రరీ కోసమే. భారతం భాగవతం దగ్గర నుంచి రొమాంటిక్ నవల్స్ వరకు అన్నీ ఉన్నాయి. ఇన్ని బుక్స్లో ఈ వీల్నామా పేపర్స్ ఎక్కడున్నాయో ఏమో. ఇదిగో భాగవతం, పోతన రచించినది. ఓ ఓకే. వృంచితి వార్తులను గదులమెత్తితి, శైలశతంబులందు ద్రొప్పించితి, మీద విదేయు ఫ్రంకి ద్రొప్పించితి, ధిక్కరించితి, శపించితి, ఘోరగహాగ్నులందు ద్రోయించితి, పెక్కుపాట్రు పలయించదే, చావదిదేమి చిత్రమో. వావ్, సూపర్. నీకు ఇంత బాగా పద్యాలు వచ్చా? నేను పద్యాలా? చీకటికి భయపడేదానివి, ఇక్కడేం చేస్తున్నావు? నా భయానికి ధైర్యంగా నువ్వున్నావు కదా. అంత ధైర్యంగా ఉందా? భయపెట్టమంటావా? నో 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 నో, ప్లీజ్. నువ్వుంటే ధైర్యంగా ఉంటుంది. నా దగ్గరికి రా. ఇంకెంత దగ్గరికి రమ్మంటావు? నా శ్వాస నీ శ్వాసం తగిలేంత దగ్గరలో ఉన్నా. నాతో లైఫ్ లాంగ్ ఉంటావా? ఎన్ని కష్టాలు ఎదురైనా నా తుది శ్వాస విడిచే వరకు నీతోనే ఉంటా.
చెప్పకుండా బయటికి వెళ్ళాను. రాత్రి జరిగిన దానికి ఫీల్ అయ్యాడా? సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. డోర్ తీయట్లేదేంటి? కార్ ఆగిపోయింది, అందుకే ఇంత లేట్ అయింది. ప్లీజ్ ఏమనుకోవద్దు, ఇంకోసారి ఇలా చెయ్యను. అవునా, నో ప్రాబ్లం, లోపలికి రా. ఓకే, థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ ఏమైంది? వచ్చేసినట్టే ఆల్మోస్ట్. ఓకే. నెక్స్ట్ ఏంటి మరి? చెప్పడానికి ఏముంది, సింపుల్గా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాల్సిందే. ఆ అమ్మాయి ఎవరు? నిన్న నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి వచ్చింది. తనకు కావాల్సిన బుక్స్ లైబ్రరీలో ఉన్నాయంట, చదువుకుంటుంది. మళ్ళీ కొత్త నవలనా? ఆ ఒకటే కావాలి నవల, చాలా బాగుంది. మంచి మంచి కథలున్నాయి. అన్ని బుక్స్ ఉన్నాయా? యాక్చువల్గా ఈ గెస్ట్ హౌస్ మా తాతగారి లైబ్రరీ ఉంది. ఆహా. ఈ అమ్మాయి మంచి బుక్ రీడర్. ఓ ఓకే ఓకే. నీకొక విషయం చెప్పాలి. చెప్పు. ముందు ఫ్రెష్ అయ్యరా, చెప్తాను. ఓకే. వెదర్ చాలా బాగుంది. బాగుంది. ఇక్కడికి వచ్చాక కూడా నువ్వు నన్ను టచ్ చేయడం లేదు. ఇదేం బాలేదు. ఎప్పుడు ఇవే థాట్సా నీకు? నువ్వు కాకుండా వేరే అమ్మాయి అయితే ఎలా ఉండేదో. ఎప్పటికీ అర్థం కాను కదా. ఆ అమ్మాయి ఎవర్రా? ఇండియాకి రాగానే షురూ చేసినావా? ఆ అమ్మాయి ఎవరో నిజంగా నాకు తెలియదురా, కానీ ప్రాణంగా ప్రేమిస్తున్నా. నీకు తెలియకుండానే వచ్చేసిందా? తెలియకుండానే నా మనసులోకి వచ్చేసింది. కథలోని పాత్రలు కల్పితాలుగా ముందుకు సాగగా అర్థం కాని వైనంలో ఇరుక్కున్న కథానాయకుడు. బోర్ కొడుతుంది, ఏమైనా చేద్దామా? సరదాగా ఎంజాయ్ చేద్దామని వచ్చాం. ఇక్కడ కూడా బోర్ అంటే ఎలా? పోనీ ముద్దులు పెట్టుకుందామా, బాగా టైం పాస్ అవుతుంది. టైం పాస్ కోసం ముద్దులు పెట్టుకుందామా? సిగ్గులేదా నీకు? మరి ఏం చేద్దాం? ఏమైనా పాటలు పాడుకుందాం. చిదినమ్మ జీవితం. దానికంటే ఏదైనా చెక్క భజన చేసుకోవడం బెటర్. ఎంత పని చేస్తేవి రామా, నిన్నేమంటి పరందామా, నిన్నేమంటి పరందామా. Cheers! ఏంది ఇట్లా తాగుతుండు? అమ్మా దింపాడు. ప్రశాంతంగా ఉందిరా. అవునా? ఏమ్రా, అమ్మాయిని ఇండియన్ స్టైల్లో పడేసినావంట? కొంచెం అమెరికన్ స్టైల్లో పడేసి ఉంటే బాగుండేది. ఇండియాకి వచ్చి కూడా అమెరికన్ స్టైల్ అమ్మాయిని పడేయడం ఏంట్రా, చెత్తలా ఉంటుంది. అట్లీస్ట్ ఈ బీరైనా మనశ్శాంతిగా కూల్గా తాగాని అనరా. ఈయనకేదో అయ్యిందిలే, దానికి తోడు ఈడొకడు. మెల్లదారే, పుక్కడికి వస్తే ఫినాయిల్ కూడా వదలవు. నీ లవ్ స్టోరీ ఏంట్రా? కావ్య చాలా అపురూపంగా అనిపిస్తుంది. తానంటే నాకు చాలా ఇష్టం. చూస్తూనే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. కానీ తనకు మాత్రం ఇవన్నీ అవసరం లేదు. బెడ్రూమ్ వెళ్తే చాలు, ఫస్ట్ బెడ్ పైకి లాగేసుకుంటుంది, తర్వాత తన పైకి లాగేసుకుంటుందిరా. లవ్ స్టోరీ చెప్పమంటే అడల్ట్ స్టోరీ చెప్తావేంద్రా? నాది లవ్ స్టోరో అడల్ట్ స్టోరో నాకే కన్ఫ్యూజ్ ఉందిరా. ఇప్పుడు ఒక్క బీర్కి అలా ఆడేంట్రా? ఒక్క బీరు కాదు, ఒక్కసారిగా ఆ బీరెత్తి కొట్టినందుకే అలా అయ్యాడు. నీ మ్యాటర్ ఏంట్రా? లవ్వు గివ్వు అన్నీ ఉన్నాయిరా, బట్ అసలు మ్యాటరే లేదు. వాడు ఆ టైప్ అయితే నీది ఈ టైపా? చెయ్యి.
మీరు కంటిన్యూ చేయండి రా, కావ్య పిలుస్తుంది. రే నేను కూడా వెళ్తారా? ఏంది నన్ను రమ్మనిది హాయిగా నిద్రపోతుంది? నటిస్తుందా లేదా నిజంగానే నిద్రపోతుందా? అసలు నన్ను రమ్మని ఇది నిద్రపోవడం ఏంటి? అసలు నాకు ఇదేనా మెసేజ్ పంపించింది? లేపాలా వద్దా? ఏంటి నా రూమ్లోకి ఈ టైంలో వచ్చావు? నువ్వు డీసెంట్ అనుకున్నా. ఛీ, నీ క్యారెక్టర్ ఏంటో ఇప్పుడు అర్థమైంది. కావ్య, రూమ్లో నుంచి బయటికి వెళ్ళు. ఏమైంది సడన్ గా? బయటికి వెళ్తావా నేను నెట్టయినా? వెళ్ళు. అదే మెసేజ్ పెట్టింది, అదే రమ్మన్నది, మళ్ళీ అదే పంపించింది. అసలు ఏమైతుందిరా ఇక్కడ? మళ్ళా బయటకు వచ్చినాయింద్రా? నేను రాలేదురా, కావ్య తిట్టి పంపించింది. ఏం జరిగిందిరా? అదే అర్థం కావట్లేదురా, దయ్యం పట్టినట్టు బిహేవ్ చేస్తుంది. నిజంగానే దయ్యం గిట్లా పట్టిందేమోరా? గెస్ట్ హౌస్ లో ఏమో ఉంది, అందుకే ఇలా చేస్తుందేమోరా. ఇదేంది ఎటుగా టైంలో బుక్ అవుతుంది? నవలలో కావ్య క్యారెక్టర్ చాలా బాగుంది. తనకి ప్రేమ గీతం అంటే ఇష్టం, కానీ ఎఫెక్షన్, ఫిజికల్ నీడ్ అస్సలు ఇష్టం లేదు. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? అసలు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా జరుగుతుంది, అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఇదేంటి మళ్ళీ బుక్ అవుతుంది? ఎటుగాని సమయంలో బుక్ చదవడము, తెల్లారి బుక్ చదవడము. అసలు ఇది చదవడం వల్ల ఏమన్నా లింక్ ఉందా? ఏమో చూద్దాం. ఎవరైనా లవ్ చేసే అమ్మాయిని అపురూపంగా ఉన్నావు, క్యూట్గా ఉన్నావు అంటారు. నువ్వు మాత్రం ఎప్పుడు రొమాన్స్ రొమాన్స్ రొమాన్స్. ఒక్క కిస్ కోసం మ్యారేజ్ అయ్యే దాకా వెయిట్ చేయాలా? పిల్లలు పుట్టే వరకు కూడా వెయిట్ చేయాలి. మరి ధర్మము, పతిభక్తి, సంసారం ఇవన్నీ ఎందుకు మామయ్య? అవన్నీ నాకు అక్కర్లేదు అని చెప్పానుగా. ఏదైనా పెళ్లి తర్వాతే. వేరే గతి లేక తంతాడని, తిండి పెట్టడని. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మరి త్యాగం అంటూ లేదా ఏమిటి? నా అమీర్ కోసం నేను చేసిన త్యాగాలు చాలే, ఇంకా పశువుకి నీకు భేదమేమిటి? ఓరేయ్ ఆపండ్రా. ప్రశాంతంగా చదువుకోవడానికి కూడా లేదు. కావ్య రమ్మంటుంది, దగ్గరికి వెళ్తే ఏదో అనుకోని శక్తి మా ఇద్దరిని దూరం చేస్తుంది. అసలు ఆ శక్తి ఏంటి? అరే కౌశిక్, ఏమైందిరా? ఏదో బాగా ఆలోచిస్తున్నట్టున్నావు. అదేం లేదురా. అదేం లేదంటున్నావు? ఏమన్నా దాస్తున్నావారా? ఏదన్నా ఉంటే చెప్పరా, నేను సాల్వ్ చేస్తా. వదిలేరా. సరే గాని నువ్వు ఇండియాకి ఎందుకు వచ్చినావు? ఏదో గుడ్ న్యూస్ చెప్తా అని చెప్పినావు మా అందరికి. ఏం లేదు మామా, చిన్న ప్రాజెక్ట్ వర్క్ గురించి వచ్చాను, కానీ ఏం అర్థం అవ్వట్లే. అంతేరా, లవ్ ఫెయిల్ అంటే ఏమీ అర్థం కాదు, ఏమీ కనిపించదు, అంతా మాయలోకం. ఏం జరుగుతుందో కూడా తెలియదు. అవునరా, ప్రజెంట్ సిచ్యువేషన్ అలానే ఉంది. లవ్ అంటే ఎక్కువ ఆలోచించకు, ఏం చేయాలో రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. పడుకుందాంపా. నువ్వు పడుకో, నేను తర్వాత వచ్చి పడుకుంటాను. ఓకేరా, నేను పోతున్నా, నువ్వు త్వరగా వచ్చేయి. ఈ ఇంట్లో జరిగే సంఘటనలకు రవలి చదివే ప్రతి పుస్తకం ఏదో లింక్ ఉంది. తను ఏ బుక్ చదివితే అదే జరుగుతుంది. అదంతా మీ ఇమాజినేషన్. తను ఏం చదివితే అదవుతుందా? దేవుడికి సంబంధించిన బుక్ చదివితే అది జరుగుతుందా?
నువ్వు ఈ బుక్ చదివితే దేవుడు నిజంగా వస్తే ₹1,00,00,000 ఇమ్మని అడిగేస్తా. సరిపోతుందా? సరిపోకపోతే ఇంకో కోటి అడిగేస్తా. అంతా అబద్ధం. అనవసరంగా మీరు నాకు ఏదో పవర్ ఉందనుకుంటున్నారు. నిజంగానే పవర్ ఉంది. దేవుడిలా బుక్ చదివితే అంత ఈజీగా రాడు. తపస్సు చెయ్యాలి. దయ్యమైతే ఈజీగా వస్తుంది. ఈ బుక్ చదువు. దయ్యంతో ప్రయోగాలు చేస్తే కొంపలు మునిగిపోతాయి. నిజంగానే దయ్యం వస్తే ప్రాబ్లం అవుతుందేమో. అట్టి అజ్ఞానులు బలహీనులు మతిభ్రమించిన మంద దమయంతి కోసం నిరీక్షించసాగారు. వారి నిరీక్షణా సమయం ముగిసింది. వారి కోరికను విన్నపించి దమయంతి ప్రత్యక్షమయ్యింది. ప్రత్యక్షమై కావ్య, రఘు, ఏమైందిరా? అమ్మ తోడు, దయ్యాన్ని లైవ్ లో చూసినారా? కావ్య కనిపించట్లేదు. కావ్యను దయ్యమొచ్చి ఎత్తుకెళ్ళిపోయిందిరా. అవునరా, నా లవ్వర్ని ఇక్కడే ఉంచేసి నీ లవ్వర్ని మాత్రం ఎత్తుకెళ్ళిపోయిందిరా. అంటే నన్ను కూడా దయ్యం ఎత్తుకెళ్ళిపోవాలనుందా? అది కాదు నా మీనింగ్. కావ్యకి ఏమైందిరా? అంతా నీ వల్లే జరిగింది. నేనేం చేశాను? నేను వద్దు వద్దు అంటున్నా నా చేత దయ్యం బుక్ చదివించారు. మళ్ళీ ఏదన్నా బుక్ చదివిస్తే వచ్చేస్తుందేమోరా. రవలి, ఇక్కడేదో ప్రాబ్లం ఉంది. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. అసలే కావ్యం దయ్యం ఎత్తుకెళ్ళిపోయింది. ఈ టైంలో నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? ఎత్తుకెళ్తే ఎత్తుకెళ్ళని, నేను వెళ్తున్నా. స్వాతి, అమ్మయ్యా, ఇక ఆగేది లేదు. అందమేంది మత్తుకెను మత్తు వేబితి. ఇలా తయారయ్యావేంట్రా? ఓరీ విభీషణ, ఇంటి గుట్టు విప్పి లంకకే ముప్పు తెప్పిస్తేవి కదరా. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి కథలు పడినావంటే ఏంటి, స్వాతికి కాల్ చేసి చెప్తా. నే కనిపించుకుంటే చాలు మకాం పెట్టేశావు. ఎవరా అమ్మాయిలు? నాకు తెలీదు. ఆ అమ్మాయిలు సడన్ గా రూమ్ లోకి వచ్చేసారు. ఆకాశం నుంచి ఊడిపడలేదు కదా? సిగ్గులేదా నీకు ఇలా అబద్ధాలు చెప్పడానికి? నువ్వు ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తావని తెలిసే డౌట్ వచ్చి తిరిగొచ్చాను. అనుకోకుండా స్వాతి ఫోన్ చేసిందిరా. ఏం చేయాలని అర్థం కాలే. అసలు ఏం మనిషివిరా నువ్వు? పోనీరా భయ్. మారవా నీ ఫాల్తు లెక్కలు. ఏంట్రా ఇదంతా? రవలి బుక్ చదవడం వల్లనే ఇదంతా జరిగిందిరా. అవునా? అదే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అయితే రేపు రవలితో బుక్ చదివిచ్చేద్దాం. నా పేరు గణపతి. పులిహోర పత్తాపారల్లో నేనే నెంబర్ 1. అసలు ఏం జరుగుతుంది? వీళ్ళంతా దయ్యాలా మనుషులా? అప్పుడే ఏంట్రా, అక్కడ చూడు. I know this is the cold-blooded murder, no doubt. You got my point? పుస్తక పాఠకురాలా నా కావ్య దొరికిందా? తన కోసమే చాలా పుస్తకాలు చదువుతున్నా. నీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ కనిపెడదాం. రవలి, కావ్య దొరికేలా చదువు. చదువుతూనే ఉన్నా. ఇప్పుడేం చేద్దాం?
నువ్వు చదివిందే తిరిగి తిరిగి చదువుతున్నావు, వచ్చిన అమ్మాయే తిరిగి తిరిగి వస్తుంది, కానీ కావ్య మాత్రం రావట్లేదు. ఎలా ఉందో ఏమో. కావ్య! మిస్టర్ వాట్సన్. ఓ వాట్సన్ లేడు కదా. ఎవరు నువ్వు? అగస్టిన్, ద మోడర్న్ షెర్లాక్ హోమ్స్. ఇక్కడేదో మిస్ అయిందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే వచ్చా. దాన్ని పరిశోధించాలని వచ్చా. ద గ్రేట్ డిటెక్టివ్ మోడర్న్ షెర్లాక్ హోమ్స్. ఇక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. సడన్ గా కావ్య మిస్ అయిపోయింది. మిస్ అవ్వడం ఏంట్రా? దయ్యం ఎత్తుకెళ్ళిపోయిందని ఆయనకు చెప్పు. మరీ దయ్యం అని చెప్తే పారిపోతాడ్రా. నాకు డేర్ చేయడమే గాని పారిపోవడం తెలియదు. ఇంతకీ దయ్యం ఎలా ఉంది? తెల్ల చీర కట్టుకుందా, నల్ల చీర కట్టుకుందా? హాలీవుడ్ సినిమాలోని దయ్యం లాగుందా, లేదా బాలీవుడ్ సినిమాలోని దయ్యం లాగుందా? అవేవి కాకుండా ఈ మధ్య మన తెలుగు సినిమాల్లో వస్తున్నాయే కామెడీ దయ్యంలా, కొరియన్ దయ్యంలా ఉన్నాయా? దయ్యాల్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయని ఇప్పుడే అర్థమైంది. కానీ నేను దయ్యాల్ని డీల్ చేసే పద్ధతి వేరు. పువ్వుల్ని ట్రీట్ చేసినంత సున్నితంగా డీల్ చేస్తా. అబ్బో, దయ్యం కనిపించిందా? ఇంకా లేదు. మరి ఈ ఓవర్ యాక్షన్ అవసరమా? దయ్యం కనిపిస్తే ముందు వణుకు పుడుతుంది, తర్వాత తడిసిపోతుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. నీకు వణుకుడు మొదలైంది. ఈ సోదంతా ఆపి దయ్యం ఎక్కడుందో వెతుకు. అదే పనిలో ఉన్నా. ఎక్కడ దయ్యం? సరే. తప్పించుకుంది. What happened, Mr. Modern Sherlock Holmes? కంత్రి దయ్యం అనుకుంటా. లోపల దయ్యం మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది. దయ్యం దగ్గర నా లవర్ ఉందా? లోపల నీ లవర్ లేదు, దాని చేతిలో మాత్రం పెద్ద దుడ్డు కర్ర ఉంది. దాంతో దయా దాక్షిణం లేకుండా ఎడా పెడా వాయిస్ చేసింది అనుకో. అమ్మా, దయ్యాన్ని పువ్వులాగా సున్నితంగా డీల్ చేస్తా అన్నావు. నేను అలాగే ట్రీట్ చేశాను, అదే నన్ను దున్నపోతులా ట్రీట్ చేసింది. అమ్మో, అబ్బా, ఎక్కువ వాయించింది. పాపం రా అమ్మాయి, ఎలా ఉందో ఏమో. కావ్య కాదు, నీ గురించి ఆలోచించు ఫస్ట్. నువ్వు అలానే అంటావు. మీకు ఆ దయ్యం గురించి తెలియక అలా మాట్లాడుతున్నారు. నేను అనుభవంతో చెప్తున్నాను, నా మాట వినండి. అసలు నేను ఇండియా వచ్చింది ఆస్తి కోసం. నాకు ఈ అమ్మాయి కలవడము, నేను ఆ అమ్మాయితో ప్రేమలో పడడము, ఆ అమ్మాయి మిస్ అవ్వడము, ఒక్కొక్కరు ఒకలా మాట్లాడడం, అసలు ఏం తోచట్లేదు. ఈ జీవితం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో కూడా తెలియట్లేదు. ఎలా అర్థం కావట్లే. హ్యాపీగా అమెరికాలో ఉండేవాడివి, అసలు ఇండియాకి ఎందుకు వచ్చావు? అమెరికాలో హాయిగా ఉండేవాడిని. అనంత శర్మ ఫోన్ చేసి నాకు వారసత్వంగా దక్కాల్సిన వీలునామా పత్రాలు ఈ గెస్ట్ హౌస్లోనే ఉన్నాయని చెప్పాడు. వారసత్వం అనేటప్పటికీ రక్తం పొంగుకొచ్చి వెనుక ముందు ఆలోచించుకోకుండా వచ్చాను. ఏంటి, ఆస్తి ఉందని చెప్పాను? అయితే ఈ గెస్ట్ హౌస్ సంబంధించిన సీక్రెట్స్ అని అతనికి తెలిసి ఉంటాయి. ఒకసారి ఫోన్ చేయి. హలో హలో, ఇది అనంత శర్మ నెంబర్ కాదా? ఎన్నిసార్లు చెప్పాలరా భయ్, ఇది నా నంబర్ రా. ప్రతిసారి ఫోన్ చేసి చంపేస్తున్నావు నన్ను. చెప్తే అర్థం కదా, రాంగ్
రాంగ్ నెంబరా? నాకు మ్యాటర్ క్లియర్గా అర్థమైంది. నిన్ను కావాలనే ట్రాప్ చేసి నిన్నెవరో ఇరికించారు. ఇదంతా చేసింది ఎవరు? కావ్య ఎలా మిస్ అయింది? ఇవన్నీ తెలియాలంటే ఇంకేం ఆలోచించకుండా మనం వెతకాలి. అది లైబ్రరీలో మాత్రమే క్లూ దొరుకుతుంది. ఈ చోటే మనకేదైనా క్లూ దొరుకుతుంది. క్లూ కాదు, డైరెక్ట్గా నా లవ్వర్ దొరికితే బాగుంటుంది. ఐఎమ్ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్. ముందు క్లూ దొరికితేనే తర్వాత ఏమైనా దొరుకుతుంది. ఫాలో మీ. ఎలాగైనా ఈ లైబ్రరీలో వీళ్ళ పేపర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. I think this is the clue. Yes. అర్జెంట్గా వీళ్ళతో మాట్లాడాలి. అసలు ఇక్కడ సమస్య అంతా కావ్యాన్ని తిరిగి పొందడంలోనే ఉంది. అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ అనుకోలేదురా దయ్యాంది. అదంతా వదిలేయన్రా. ఇప్పుడు కావ్య మళ్ళీ నాకు దక్కాలి అంటే ఏం చేయాలి చెప్పండ్రా. ఎస్ ముందది థింక్ చేయడం బెటర్. అది తెలియాలంటే మళ్ళీ ఆ దమయంతి నాటకం ఖచ్చితంగా చదవాలి. వెరీ ఇంట్రెస్టింగ్. అందరం కలిసి డ్రామా వేద్దాం. ఏంది చేసేది? అసలు ఏమైందో మనకేమైనా తెలుసా? అదెప్పుడు అంతరించిపోయింది కాబట్టే మళ్ళీ చేయాలి. మరెలా? మళ్ళీ ఆ నాటకం గుర్తు రావాలంటే కౌశిక్కు గతం గుర్తు చేయాలి. ఆ గతం గుర్తు రావాలి అంటే ముందు కావ్య ఎక్కడుందో తెలియాలి. అసలు కావ్య ఎటెళ్ళిందో తెలియట్లేదు. ఇక్కడ అసలు లేనే లేదు. ఎంత వెతికినా కనబడతలేదు. వీళ్ళందరినీ నమ్ముకుంటే కాని పని. ఒక్కసారి నేనే ఈ అమ్మాయిని వెతకడం బెటర్. కావ్య, ఎలాగైనా నేను నిన్ను దక్కించుకుంటా. हेलो भैया। हाँ, ये लड़की को कहाँ पे भी देखा भाई? 1 मिनट रुको, नहीं मालूम भाई। नहीं देखा? नहीं देख रहा। हाँ ठीक है भाई, मैं आ रहा हूँ। अब्बा ఈ అమ్మాయిని ఎక్కడన్నా చూసారా బ్రో? అయినా ముందర చూసిపోనిచ్చు రోడ్డు మీద. అది కాదు బ్రో. మీరు ముందు పోరో ఎపో బ్రదర్. ఇక్కడ ఎవరన్నా అమ్మాయిని చూసారా బ్రో? అటన్నా ఇటన్నా ఎవరన్నా? తెలియదు బ్రో. అటెళ్ళి చూడండి. అటెళ్ళారా బ్రో?
ఎక్కడ నెతకాలి కావ్య? ఎంత నెతకాలి కావ్య? ఎక్కడున్నావు కావ్య? ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళావు కావ్య? అంగుళం అంగుళం వెతుకుతున్నాను కావ్య. ఇంత పెద్ద సిటీలో ఎక్కడాన్ని వెతకాలి కావ్య? బాబు బాబు ఏ బాబు, ఎవరు సార్ మీరు? అసలు ఏం జరిగింది బాబు? ఏదో కోల్పోయినట్టుగా కనపడుతున్నావు. సార్, నేను ఎంతగానో ప్రేమించే అమ్మాయి నాకు తెలియకుండానే మిస్ అయిపోయింది సార్. అవునా? ఎక్కడికి వెళ్ళిందో తెలియదు సార్. అమ్మాయి నువ్వేమైనా గొడవపడ్డారా? లేదు సార్. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఏమైనా ఒప్పుకోలేదా? అదేం లేదు సార్. మరి నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? అది కూడా కాదు సార్. మరి అసలు ఏం జరిగింది బాబు? ఆ అమ్మాయి ఎక్కడో మిస్ అయిపోయింది సార్. అయినా మీరెవరు సార్? మిమ్మల్ని ఎవరు పంపించారు సార్? నన్నెవరూ పంపించలేదు, నేను ఇక్కడే ఉంటాను. ఆ అమ్మాయి నేను ఎంతో గాఢంగా ప్రేమించాను సార్. ఆ అమ్మాయి నాకు తెలియక అసలు ఎలా మిస్ అయిందో కూడా తెలియదు సార్. ఆ అమ్మాయి గురించే వెతుకుతున్నాను సార్. నాకు అంతా అర్థమైంది, నువ్వేం టెన్షన్ పడకు. నీ మనసుతో గట్టిగా ప్రయత్నించాలి. నీ ప్రేమ నీ కళ్ళ ముందే కనిపిస్తుంది. నీకు జరిగే ప్రతి సంఘటనలకు ప్రశ్న నువ్వే, సమాధానం నువ్వే. ఉంటా మరి, జాగ్రత్త. సరే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే మల్లేష్ అన్న. నమస్తే, రండి రండి. నమస్తే నమస్తే అన్న, డీల్ గురించి మాట్లాడన్నా. మల్లేష్ అన్న తించాయ్. ఇంకేమన్నా ముచ్చట్లు ఏమన్నా మొన్న డీల్ గురించి చెప్తాను చెప్పండి. మరి ఇప్పుడు ఒక డీల్ వచ్చింది, దాని గురించి మాట్లాడదామని వచ్చినాం. ఆ అమ్మాయిని గుర్తుపెట్టినవారా? అదేరా అక్కడ ఆ రోజు అమ్మాయి బ్యాగ్ రా. అవును అమ్మాయి కదా. ఆ అమ్మాయిరా? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చింది? అసలు ఎలా వచ్చింది అడిగి తెలుసుకుందాం. నడు అన్నాడు. నడు. హలో మేడం. గొడవ ఏంటి అక్కడ? ఏం మేడం ఇక్కడ ఉన్నారు? అరే సార్ రాలేదా మేడం? మేడం ఒక్కరే వచ్చిరా? ఏంటి మేడం మమ్మల్ని గుర్తుపట్టలేదా? కావ్య, కావ్య, కావ్య. అరే ఆ రోజు మీరే కదారా? మీరే కదారా? మీరే కదారా ఆ రోజు? ఆ రోజు అరే మీరే కదారా చేసిందా? అరే మీరే కదారా? ఏం చేశారా నా కావ్య? ఏం చేశారా? ఏం చేశారా? కావ్య, కావ్య, కావ్య చూడు కావ్య. రే ఏం చేశారా అమ్మాయిని? ఏం చేశారా? కావ్య మేడం కావ్య ఏం చేశారా? చెప్పండి రా. రే ఏం చేశారా అమ్మాయిని? ఏం చేశారా? అసలు ఎలా అయిపోయిందిరా కావ్య? కావ్య, కావ్య చూడు, ఒక్కసారి చూడు కావ్య. కావ్య వెళ్దాం పద. వావ్, కావ్య దొరికింది. అబ్బా, ఎట్ లాస్ట్ కావ్య దొరికింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. కావ్య, నువ్వు లవ్ యూ బేబీ. థ్యాంక్ గాడ్. దొరుకుతావు అనుకోలే, చాలా కష్టపడినాను. కావ్య, థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ అందరికీ రేపు బిగ్ 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 సర్ప్రైజ్. లవ్ యూ డార్లింగ్. I love you. I love you, baby. I love you.
దయ్యం నిన్నేం చేయలేదా? దయ్యం నిన్ను వదిలిపెట్టిందా? అదే వదిలేసిందా? నువ్వు తప్పించుకునొచ్చావా? వాట్? దయ్యం ఏంటి? నన్ను దయ్యం ఎత్తుకెళ్ళలేదు, కాకెత్తుకెళ్ళలేదు. అయినా మీరంతా ఎవరు? మేమంతా ఎవరమ్మా? అవును, ఎవరు మీరంతా? మా అందరినీ మర్చిపోతే మర్చిపోయావులే. అట్లీస్ట్ కౌశికైనా గుర్తులేడా నీకు? కౌశిక్ ఎవరు? నీకే తప్పించి నశించి కృషించిపోయిన ఓ ప్రేమికుడు. తనెవరో కూడా నాకు తెలియదు. ఫస్ట్ టైం చూస్తున్నా. కౌశిక్ ఎవడో తెలియదు అంటుందిరా. లవ్ చేసిన అమ్మాయి కళ్ళ ముందే ఉండి కూడా గుర్తుపట్టకుండా ఉంటే అంతకన్నా వేస్ట్ లైఫ్ ఉంటుందారా? నేనున్నగా, నువ్వేం టెన్షన్ పడకు. ఎలాగైనా కావ్యని మన డ్రామాలో యాక్ట్ చేపిస్తే చాలు. నీ ప్రాబ్లం క్లియర్ అవుతుంది, నీ కావ్య నీకు దక్కుతుంది. నో, నాకు యాక్టింగ్ కూడా తెలియదు. మాకు మాత్రం తెలుసా, మనం ఏం చేస్తే అదే యాక్టింగ్. నాకు ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ ఫర్ ఫన్. నాకు మాత్రం చాలా ఇంట్రెస్ట్. జస్ట్ సరదాగా చేద్దాం. యాక్టింగ్ ఇంపార్టెంట్ కాదు. చేద్దాం 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 చేద్దాం. ఓకే ఓకే, ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి. ఇంట్రెస్ట్ అనిపిస్తే చేద్దాం. అతడట్లా అడవిలో వేటకు వెళ్తుండగా ఆ లేడీ పొదలలో దూరింది. అడివంతా జల్లడించగా ఆ లేడీ అదృశ్యమైంది. ఏడ్చావు, ఇది చూడు. I found a criminal at the basement house. He is psychopath and womanizer like you. దొరికిపోయావు. నా కళ్ళలోకి చూడరా, నా నడకతో నీ మతి పోగొట్టేస్తా. ఉమెనైజర్. ఏం చేయమంటే ఏం చేస్తుండ్రా? నేను చెప్తాను చూడండి. ఆచార్యదేవా, ఏమంటివి జాతి నెపమున సూతసుతున కిందు నిలువ అర్హత లేదంటివా? ఎంత మాట. ఇది క్షత పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజును నీ జననమెట్టిది. అతి జుగుప్సకరమైన నీ సంభవమెట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీదియే కులము. ఈ నాటకాలు ఇవన్నీ పనిచేయవు గాని నువ్వు కావ్య కలిసి బుక్ చదవండి. సరే, చదువుతాను. అరే రఘు, నీకు విషయం చెప్పాలరా. నేను యుఎస్లో ఉన్నప్పుడు లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు మనం గోవాలో ఇంత మంచిగా ఎంజాయ్ చేసినాం. స్వీట్ మెమరీస్.
రే కౌశిక్, ఆ అగస్టిన్ గారు చెప్పింది నిజమేమోరా. ఆ దమయంతి బుక్లో ఏమో ఉందిరా. ఇప్పుడు అర్థమైందిరా, నా కల్లో కూడా దమయంతే వస్తుంది. అవునా? నువ్వు కావ్య ఇద్దరు కలిసి ఆ బుక్కుని చదవండిరా. కావ్య కూడా కళలోకి వస్తుంది, నీకు కళలోకి వస్తుంది. ఆ బుక్లో ఏమో ఉందిరా. అవునరా, నాకదే అనిపిస్తుంది. కావ్యకు నాటకం అన్నా ఇష్టం, నాకు నాటకాలన్నా ఇష్టం. ఏదో లింక్ ఉందిరా, అర్థం కావటం లేదు. ఇట్స్ బెటర్ యూ బోత్ రీడ్ ద బుక్ టుగెదర్. సరే అయితే ఇప్పుడే చదువుతా ఆ బుక్. కౌశిక, కావ్య, ఇది నాటకంలో రతి మన్మధుల మధ్య వచ్చే ఘట్టం. శివునికి వ్రతభంగం చేసి పార్వతీ మీద ప్రేమ పుట్టేలా చేసి తద్వారా వారి వివాహానికి దోహదపడి ఆపై వారి సంతానం వల్ల తారకాసుర వధ జరిగేలా, జగత్ కళ్యాణం సిద్ధించేలా మన్మధుడు సమాయత్తమయ్యే సందర్భం. దానికి ముందు మన్మధుడు తన సతీ రతీదేవితో కూడి జరిపే సంభాషణ ఇది. ఒక పరి సంభాషణలతో సహా మీ నటనలో వీక్షిద్దాం. అటులనే. కావ్య, నీవు సిద్ధమా? సిద్ధమే నాదా. ఈ సమయమున ఏ లైటు వచ్చి తిరి మదియా, మన మందిరాన మిమ్ముల విడవకుండా నేను రచించినదేమిటి? వీళ్ళు మనసు పలికేదేమిటి? పిల్లారుచున్నది. వెళ్ళక ఏమి చేయవలెనని ఇటు వచ్చుచుంటిరి? చెలి, నీ నగుమోము ఆ చంద్రబింబమును మించి నన్ను అయస్కాంతముగా లాగుతుంటే నా సుమశరములు నన్నే తాకి నా మనసుని వివాసుని చేస్తున్నాయి. సుమశరములు తాకితే గురుగారు ఏం చేస్తారేంటి? సుమనోహర, సుందర, సురుచిర, సుకుమార, సుగంధభరితమైన నీ గాఢ పరిషంగములో సమయం తెలియని స్థితిలో మమేకం కావాలని నా మనస్సు, నా తనువు అణువణువు తహతహలాడుచున్నవి. స్వామి, నాతోనే కూడి ఉంటే అవతల లోక కళ్యాణం ఎలా జరుగుతుంది స్వామి? దేవి, ఈ మన్మధునికి కాలతంత్రంతో కూడిన సరస సల్లోభ శృంగారభరితమైన సుఖభోగాల కంటే ఏ లోక కళ్యాణము ఎక్కువ కాదు సుమీ. సరే కౌశిక, నువ్వు కథానాయకునిగా మరో కథని రచయించాలని నిర్ణయించి తిని. సాయంత్రం ఒక పరి మా ఇంటికి నీవు వేంచేస్తే కలిసి చర్చించి కథాగమనాన్ని నిర్ణయించి కొత్త నాటకం పూర్తి చేయుదును. అటులనే. సంధ్యావేళ సమీపించినది. దమయంతి వద్దకు వెళ్ళి అటులని తాను రచయించిన నూతన నాటకాన్ని చర్చించి వేగముగా తిరిగి వచ్చెదను. అనురాగా
కౌశిక వర్మ! దమయంతి, ఏమిటి పిచ్చి చేష్టలు? నేనెప్పుడు నిన్న బంధంతో చూడలేదు. మనసా వాచా కర్మన నేను కావ్యమంజలిని ప్రేమించాను, ప్రేమిస్తూనే ఉంటాను. నేనెప్పటికీ నీ వాణ్ణి కాలేను. నేను రచయించిన సంభాషణలను మార్చి మార్చి చెబుతున్నాడు. కౌశిక వర్మకి ఇంత అహంభావమా? తాను నాకే సొంతం, తాను కావ్యమంజరితో సన్నిహితంగా మసలడం నేను సహించలేను. కౌశిక వర్మ కేవలం నేను రచించిన నాటకాల్లోనే నటించాలి. నా వల్లే కౌశిక వర్మకి పేరు ప్రఖ్యాతులు. తను కేవలం నావాడు. అన్యాక్రాంతం కావడం కలనైనా నేను సహించలేను. లేదు, ఇకపై తన అత్యుత్సాహానికి అడ్డుకట్ట వేయాల్సిందే. తన ప్రతిష్టను భంగపరిచేలా ఒక నాటకం రచిస్తాను. ఆ నాటకం ద్వారా హిమశిఖరములా పెరిగిన కౌశిక వర్మ ప్రఖ్యాతి అధఃపాతాళానికి పడిపోవాలి. కౌశిక వర్మ శాశ్వతంగా నాకు దాసుడు కావాలి. కౌశిక, ఇది కొంచెం విభిన్నమైన కథ. ఇందులో ఇదివరకటి వీరోచిత కథానాయక లక్షణాలుండవు. ఏది ఆ సంభాషణలను నన్నొక్కసారి చదవనివ్వు. కోటలోని యువరాణి కోసం సాహసంగా వచ్చిన కౌశిక వర్మని సైనికులు బంధించి మహారాజు వద్ద ప్రవేశపెడతారు. మహారాజు కోపంతో ఇలాంటి సాహసం మరెవ్వరు చేయకుండా ఉండడానికి తనకు శిరోముండనం చేయించి గాడిదపై ఊరేగించమని భటుల్ని ఆదేశిస్తాడు. వారు వెంటనే కౌశిక వర్మని బలవంతంగా శిరోముండనం చేయించి గుండుకు సున్నం బొట్లు పెట్టి గాడిదపై కూర్చోబెట్టి మెడలో పాదరక్షల దండ వేసి ఊరేగింపుగా బయటకు బయలుదేరుతారు. దమయంతి, ఇది అసలు స్పృహలోనే ఉండి రచించావా? ఇదేం కదా, ఇదేం కథనం? నాకున్న కీర్తి ఎక్కడా? ఈ నీచమైన కథ గమనం ఎక్కడా? ఇలాంటి కథని అంగీకరించి నేను నటిస్తానని ఎలా అనుకున్నావు? లేదు కౌశిక, ఇది ఒక వినూత్న కథ. నటిస్తే మంచి పేరు వస్తుంది. మంచి పేరేమో గాని ఈ నాకున్న అసలు పేరు కాస్త గంగలో కలవడం మాత్రం ఖాయం. ఇలాంటి బలహీనమైన కథని కూడి ఉన్న నాటకంలో నటించే అవసరం ఈ కౌశిక వర్మకి లేదు. కౌశిక, నీవు మర్చినట్లున్నావు. నీకు పేరు ప్రఖ్యాతులన్నీ కేవలం నా రచనల వల్ల వచ్చినవే. నన్నే ఎదిరిస్తున్నావా? ఎదిరించడం కాదు, నిజం చెబుతున్నా. నేనేది రాస్తే అందులో కాదనకుండా నటించాల్సిందే. ఈ కౌశిక వర్మకి ఇంకా అలాంటి గత్యంతరం పట్టలేదు. నన్ను ఎదిరించి నాటక రంగంలో రాణించగలవా? దీనికి పర్యవసానం దారుణంగా ఉంటుంది. నీ బెదిరింపులకు భయపడే పిరికివాడు కాదు ఈ కౌశిక వర్మ. కౌశిక, నన్ను కాదని వెళ్తున్న నిన్ను నాకు దక్కకుండా చేస్తున్న కావ్యను
నేను వదలా. జన్మ జన్మలకు సైతం మిమ్మలను ఒక్కటి కాకుండా చేస్తా. మీ జీవితాల్లో మీకే అర్థం కాని, మీరే పరిష్కరించుకోలేని వింత వింత సంఘటనల్ని సృష్టించి మీ జీవితాన్ని అల్లకల్లోలం చేస్తా. ఇదే నా శాపం. నీ పిల్లి శాపాలు మమ్ములనేం చేయలేవు. నువ్వెన్ని శాపాలు పెట్టినా ప్రతి జన్మలో మేము ఒక్కటి కాకుండా ఎవరూ ఆపలేరు. మాది జన్మ జన్మల ప్రేమ బంధం. రప్పించింది. నీకోసమే జన్మ జన్మల నుండి వేచి చూస్తున్నా. ఎందుకింత టైం వృధా చేశావు? అవును, సమయం చాలా అమూల్యమైనదే. కానీ నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? నీకోసం ఎన్ని జన్మలైనా వేచి చూస్తా. నువ్వు నా వాడివే. ఎదుటివారి ఫీలింగ్స్ తో నీకు అవసరం లేదా? ఏమో, అదంతా నాకు అనవసరం. నువ్వేనా అననమస్ కాల్ చేసి నన్ను ఇండియాకు రప్పించింది? అవును, నువ్వు సప్త సముద్రాల వెనక ఉన్నా నా ప్రేమ నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. నిన్ను నా దగ్గరికి రప్పించుకున్నా. నీ దగ్గరికి రప్పించుకున్నావా? నా దగ్గరికి రప్పించావా? నీ ఉద్దేశం ఏదైనా సరే, నీకు తెలుసా నువ్వే మమ్మల్ని కలిపావు. అది అంతయూ నేను ఎరుగను. నా మనఃమందిరాన నువ్వు ఎప్పటికీ నా వాడివే. నా వల్లనే నీకు పేరు ప్రఖ్యాతలు వచ్చినవి. నా కలం నుండి జాలువారిన ప్రతి సంభాషణ నాటక రంగాన నిన్ను ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేసింది. నా నాటకాల వల్లే నువ్వు తిరుగులేని కథానాయకునిగా చరిత్ర సృష్టించింది. గతం మర్చిపోయావా? నిజమే కావచ్చు, గతం ఎంతో మధురమైనది. రచయితగా, దర్శకురాలిగా నీ ప్రతిభ అసమానమైనది. కానీ నీ మోహావేశంతో నీలోని ప్రతిభక్తి పట్టిన మదాన్ని మకిలి అని తెలుసుకోలేకపోతున్నావు. నిన్నంతటి వాడిని చేసిన నన్ను పట్టించుకోకుండా ఈ కావ్య మంజరికి వశమైపోయావు. ఇది నేనెలా సహిస్తాననుకున్నావు? నాకు కూడా నువ్వంటే అసహ్య భావన ఏమీ లేదు. నిన్ను ఒక గురువులాగే భావిస్తున్నాను. నువ్వేమో నన్ను కామించావు. అవును, నాది విచిత్ర ప్రేమే. నువ్వు ఎప్పటికీ నాకే దక్కాలన్న స్వార్థం నాది. వెనకటికి నీలాగే ఎంతో విద్వత్తు ఉన్న మోహావేశంలో చేసిన పనుల వల్ల సాక్షాత్తు ఆ రావణాసురుడంటి వాడు రాముడి చేతిలో అంతమొందాడు. మహారుషిగా పేరొందిన దుర్వాసురుడు ముక్కోపిష్టి అయి విశ్వామిత్రుడు లాంటి వారు తమ అహంకారానికి లోను కావడం వల్ల అప్రదిష్ట పాలయ్యారు. నువ్వు అంతే. అసమాన రచన పటిమ కలిగిన నువ్వు నా మీద తుచ్చమైన మోహావేశంతో నీ ప్రజ్వలమైన జీవితాన్ని చేతుల నాశనం చేసుకున్నావు. నువ్వెన్ని మాయలు మంత్రాలు చేసినా మా ప్రేమకున్న శక్తి ముందు అవన్నీ తక్కువే. అంత గొప్పదా మీ ప్రేమ? అవును, ప్రేమ గురించి నీకేం తెలుసు? నీదొక్క రాక్షస ప్రేమ. ప్రేమంటే ఆక్రమణ కాదు. ప్రేమంటే కేవలం ఆకర్షణ, అంతకన్నా కాదు. ప్రేమంటే అలౌకిక అనుబంధం. అది ఒత్తిడి వల్ల కలిగే క్రియ కాదు, బెదిరింపులకు లొంగే ప్రక్రియ కాదు. అది కామంతో, ద్వేషంతో కళ్ళు మూసుకొని పోయిన నీలాంటి వాళ్ళకి అది ఎన్నటికీ అర్థం కాదు. కష్టతరమైనా సరే నేను చెప్తా. నువ్వు కేవలం రంగస్థలంపైన పాత్రలు సృష్టిస్తావేమో, ప్రేమలు కలిగేలా సంభాషణలు రాయగలవేమో, కానీ నిజ జీవితంలో ప్రేమ పుట్టాలంటే నిస్వార్థంగా, నిష్కల్మషంగా, నిరాడంబరంగా, నిర్వికారంగా పుట్టాలి తప్ప కోపంతోనో, క్రోధంతోనో, లోభంతోనో, మదంతోనో, మాత్సర్యంతోనో పుడితే అది ప్రేమ కానే కాదు. అది కేవలం వాంఛవుతుంది. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. నాకు దక్కనిది మరెవ్వరికి దక్కరాదు అనే విశృంఖల మనస్తత్వం మంచిది కాదు. మరి నా ప్రేమ నిజమైంది కాదా? ప్రొఫెషన్ వేరు, లవ్ వేరు. నేను నిన్ను కేవలం గురువుగానే భావించాను. నాది కూడా తప్పే. నేనే గొప్ప నటుడినని భావించి ఉంటాను. కానీ నేను నీ ప్రేమను అంగీకరించలేను. నువ్వు నన్ను కేవలం ఒక నటుడిగానే చూసి ఉంటే, నీ రచనల వల్ల నేను, నా నటన వల్ల నువ్వు ఎన్నో అద్భుతాలు సృష్టించే వాళ్ళం. మన ముగ్గురి జీవితాలు ఇంకా ఎంతో ఉత్తమంగా ఉండేవో కదా. నిజమే. ఒక రచయిత శాపం ఎంత తీవ్రంగా ఉంటుందో తెలియజేయడానికి ఇదంతా చేశాను. కామావేశంతో
చేజేతులా నా భవిష్యత్తును నేనే నాశనం చేసుకున్నా. నీకు నాపై ఉన్న గౌరవ భావాన్ని అర్థం చేసుకోలేకపోయా. నన్ను మీరిద్దరూ క్షమించండి. క్షణికావేశంతో నేను పెట్టిన శాపం నేనే వెనక్కి తీసుకుంటున్నా. దానికి సంబంధించిన శక్తి నన్నే పూర్తిగా దహించి వేయుగాక. దమయంతి మిమ్మల్ని ఇక ఏ రకంగానూ ఇబ్బంది పెట్టదు. ఇక నాకు సెలవు. దమయంతి దమయంతి పద. ఎక్కడికి? ప్రస్తుతం మా ఇంటికి. ఇంకా పర్మనెంట్గా నా జీవితంలోకి. ఇది నా జీవితంలో ఇద్దరు ఆడవాళ్ళు కలిసి చేసిన ఈ ఉదంతానికి నేను ఇంతలా అనుభవిస్తున్నాను. ప్రతి మగవాడికి ఒక ఆడది అవసరం, కానీ అదే ఆడది మనకు శత్రువైతే మనం బతకడం చాలా కష్టం. సెలవు. మీ అందరికీ కృతజ్ఞతలు. నాలాగే నేనుంటా, నా సిస్టమ్ ఇదేనంట, నాతో పోటీ వద్దంట, స్టైలే డిఫరెంట్ రా, నచ్చిందే చేస్తుంటా, నా రూటే వేరంట, నేను ఓ ఐకాన్ అవుతా, నేనే స్టెన్ గన్ రా, దునియా మొత్తం రూలే చేస్తా, తేడా వస్తే